పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్స్లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. ఈ చిత్రాన్ని హరిశంకర్ రూపొందిస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం రాజకీయాల్లో బిజీ అవడంతో ఎన్నికలకు ముందు స్టార్ట్ చేసిన సినిమాలన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. సినిమా షూటింగ్లో నిలిచిపోయాయి. చాలా డేస్ అనంతరం ఈ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్స్ పైకి వెళ్లడంతో ఫ్యాన్స్ కూడా ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయని చెప్పుకోవచ్చు. 10 రోజుల కిందటే పవర్ స్టార్ ఈ చిత్రం షూటింగ్లో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్తో పాటు సినిమాలోని పలువురు కీలక పాత్రల్లో నటించే నటులు కూడా షూటింగ్లో హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సెట్స్లో జోష్ నెలకొందని మూవీ టీం వెల్లడించిన విషయము తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పాటలను కంపోజ్ చేశారట. త్వరలోని చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్లో పాటలు అద్భుతంగా ఉంటాయట. మాస్ పాటలతో పాటు సందేశం ఉన్న పాటలను కూడా కంపోజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి పాటను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మాస్ ట్యూన్ అని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ శ్రీలీల మీద ఈ పాట తీస్తున్నారట. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా షూటింగ్ని పూర్తి చేసే పనిలో పడ్డారు మూవీ టీం. అయితే కొన్ని రోజుల క్రితం పవన్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయిన వీడియోని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల శ్రీలీల పుట్టినరోజు జరగగా తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్లో శ్రీలీల పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేశారు. పవన్ కళ్యాణ్ మూవీ యూనిట్ కలిసి శ్రీలీలతో కేక్ను కట్ చేయించి ఆమె పుట్టినరోజుని సెలబ్రేట్ చేశారు. ఇక ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్లో ఉన్నారు. అలాగే హరిశంకర్, మైత్రి నిర్మాత రవిశంకర్, కెమెరామ్యాన్ శ్రీలీల తల్లి, పలువురు సినిమా సాంకేతిక నిపుణులు కూడా ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాప్ యాక్షన్ డ్రామా హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొత్త స్కెడ్యూల్ను ప్రారంభించింది. ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్న శ్రీలీల కూడా ఈ సెట్స్లో జాయిన్ అయ్యారు. ఈ చిత్రం నిర్మాణంలో ఒక ముఖ్యమైన దశ ప్రారంభమైంది. ఈ స్కెడ్యూల్ పూర్తి నెలలో నడుస్తుందని కూడా భావిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు దశరథ్ స్క్రీన్ ప్లే కూడా రాస్తున్నారు. అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ఎం అవినాష్ ఇతరులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ తమిళ సూపర్ హిట్ తేరీకి రీమేక్ అనే ప్రచారం జరగడం ఈ సినిమా హైప్పై బాగా ప్రభావం చూపించింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని 2 గ్లిమ్స్ వీడియోస్ చూసిన తర్వాత ఆడియన్స్కి అర్థమైపోయింది. సరికొత్త సబ్జెక్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ హరిశంకర్. కమర్షియల్ సినిమాలు ఈ మధ్య కాలంలో మామూలు సీజన్స్లో ఆడడం లేదు, కానీ సంక్రాంతి సీజన్లో మాత్రం దంచు కొట్టేస్తున్నాయి. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని 2026 సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్లో ఉన్నారట. ప్రస్తుతం గత 10 రోజుల నుండి హైదరాబాద్లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ నాన్ స్టాప్గా జరుగుతుంది. సెప్టెంబర్ నెలాఖరులోపు సినిమా షూటింగ్ని మొత్తం పూర్తి చేస్తారట మేకర్స్. ఈ చిత్రంలో పవన్ పోలీసు పాత్ర కావడంతో, గతంలో వీరి కాంబోలో గబ్బర్ సింగ్ వచ్చి బ్లాక్ బస్టర్ అవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఉస్తాద్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.